హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సనాతన ధర్మం పేరుతో అఘోరి చేస్తున్న చేష్టలు అతి జుగుప్సాకరంగా కనిపిస్తున్నాయి. నాకే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడికి అదే అనిపిస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడాలి అనే అంశంతో ఆమె ముందుకొచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ వర్షిణి అనే అమ్మాయితో ఒక లవ్ ట్రాక్ రన్ చేయడం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. నాకే కాదు, ప్రతి ఒక్కరికి అదే కన్ఫ్యూజన్ కోవలు నడుస్తుంది. ఎక్కడైనా అఘోరీలు ఇలాంటి లవ్ ట్రాక్లు రన్ చేయడం మనం అయితే వినలేదు. నేనైతే అసలు వినలేదు. కామక్రోధాలను జయించడంలో అఘోరీలు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. కానీ మన ఈ లేడీ అఘోరి ఏంటో విచిత్రంగా లవ్ ట్రాక్ని రన్ చేసింది. ఇక వర్షిణి విషయానికి వస్తే, వర్షిణి మానసికంగా బాగానే ఉంది. అయినప్పటికీ ఆమె మాట తీరంతా మనం గమనిస్తూ ఉంటే ఆమెకి మెచ్యూరిటీ లెవెల్స్ లేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ సనాతన ధర్మం పేరుతో ఈమె చేస్తున్నవైతే మాత్రం మనం ఎంకరేజ్ చేయలేము. ప్రతి ఒక్కరు గొంతు విప్పి మాట్లాడాల్సిన తరుణం ఆసనమైందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే హిందూ ధర్మం సన్నగిల్లిపోతున్న తరుణంలో ఇలాంటి వెర్రి వేషాలు వేస్తే అందరి దృష్టిలో హిందూ ధర్మం పలచబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ లేడీ అఘోరి లవ్ ట్రాక్ అయితే నాకైతే నచ్చలేదు. ఒకవేళ ఆమె ప్రేమించాలి అని అనుకుంటే ఈ అఘోరి అనే ముసుగు తీసి ఆమె ఏం చేసుకున్న ఎవ్వరికీ నష్టం లేదు. విచ్చలవిడిగా ఎవరినైనా ప్రేమించుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. హిందూ ధర్మం ముసుగులో సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి ఇలా అఘోరి ముసుగులో ప్రేమ పాఠాలు వల్లిస్తూ, ఈ ప్రేమ పాఠాలు నేర్పిస్తూ మన హిందూ ధర్మానికి మచ్చ తేవద్దని అఘోరికి నా తరపున ఒక అభ్యర్థన అనుకోవచ్చు. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు. ఇలాంటివి ముందు జరగకుండా ఉండాలంటే దయచేసి హిందువులు మేల్కోవాలి. ఏ ధర్మమైనా ఏ భగవంతుడైనా చెప్పేది ఒక్కటే, తోటి వారికి సాయం చెయ్యమని. దయచేసి ఇలాంటి మూఢనమ్మకాలని వీడండి.